మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పోలీస్ ఆఫీసర్ కావాలి అనే రాహుల్ అనే దివ్యాంగ బాలుడి కలను నిజం చేశారు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి గారు. ఆవిడ తన కమిషనర్ చైర్లో ఆ బాబుని కూర్చోబెట్టి తన క్యాప్ని అతనికి పెట్టి స్వయంగా ఫొటోస్ కూడా తీశారు. ప్రస్తుతం హైదరాబాద్ దమ్మాయిగూడ నుంచి రాహుల్ అతని పేరెంట్స్ అయిన తిరుమలరావు గారు, రాధా గారు జూమ్ కాల్లో నాతో పాటు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే తిరుమల్ గారు. ఒక రోజుకే పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. నీ కోరికను నెరవేర్చారు. ఎలా అనిపిస్తోంది? పోలీస్ క్యాప్ పెట్టుకున్నావు కదా రాహుల్, అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి? అసలు రాహుల్ కి ఏమైందండి? ఎందుకు తను అలాగా ఒక కుర్చీకే పరిమితం అయ్యాడు? ఆయన పుట్టకతోనే ఇట్లా పుట్టినాడు మేడం. పుట్టినప్పటి నుంచి ఇట్లానే ఉన్నాడు. మేము పెట్టాము, చాలా పెట్టాము, చేసాము. అయినా మాకు ఇంకా రాహుల్ ఏజ్ ఎంత ఉంటుందండి తిరుమల గారు? 21 సంవత్సరం మేడం. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడా? చిన్నప్పటి నుంచి అలా ఉన్నాడు మేడం. ఆఫీసర్ కావాలని ఎందుకు అనిపించింది రాహుల్ కి? ఆయన ఇక్కడ పోలీస్ మామూలు వీల్చైర్ గా పోయినప్పుడు వాళ్ళందరం చూసి నేను పోలీస్ అవుతా అన్నాడు మేడం. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన పోలీస్ డ్రెస్ అంటే ఇష్టం. ఆయనకి వేసేటోళ్ళం మేము. గారు, ఇక మీరు ఆ బాబు పనులన్నీ మీరే చూసుకుంటూ ఉంటారా? మేమే చూసుకుంటాం మేడం, మేమే చూసుకుంటుంటాము. ఇంకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే సుమతి మేడం దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? ఇక్కడ శివకృష్ణ అని చెప్పేసి, విజయ అని చెప్పేసి ఇద్దరు మాకు తీసుకెళ్లారు మేడం. మాకు వీల్చైర్ ఇప్పిస్తాము సహాయం అని చెప్పేసి బాబుని మేము మోసుకుంటుంటే చూసి వాళ్ళు మా బాధ తీసుకెళ్లారు. అంటే బాబుకి ఇలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉంది అని సుమతి గారికి చెప్పగానే ఆవిడ ఏమన్నారంట? ఆమె స్పందించి నేను కూర్చోబెడతాను, కుర్చీలో కూర్చుంటామంటే కూర్చుంటా అన్నాడు మేడం. కూర్చోబెట్టి టోపీ పెట్టి ఎట్లా ఉందంటే సంతోషంగా ఉందని చెప్పి మేడం తో మాట్లాడారు. ఫోటో కూడా తీసుకున్నారు. ఏం చెప్తున్నాడు మరి రాహుల్? మేడం మంచిగా నవ్వుకున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. హాయ్. పోలీస్ క్యాప్ పెట్టుకున్నావు కదా రాహుల్, పోలీస్ అయిన ఫీలింగ్ వచ్చిందా నీకు? అయితే ఇప్పుడు రాహుల్ కి మీరు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారా అండి? ఇప్పించాము మేడం, ఇప్పిస్తానున్నాము. దాదాపుగా 50-60 lakhs వరకు ఉన్నది మొత్తం ఖర్చు పెట్టాము. ఉన్న ఇల్లు అమ్ముకున్నాము, అన్ని అమ్మి ఆయనకి చూపెట్టాము. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం ఇంకా ఆయన చూపెడతానున్నాం మేడం. కిరాయి ఇంట్లో ఉంటున్నాము, అన్ని అయిపోయి ఇక్కడ నెలకు 8,000 కిరాయి కడుతున్నాము. షాప్ ఇంటికి 2 పాపలు ఉన్నారు, చదివిస్తున్నాము. మీరేం చేస్తుంటారు తిరుమల గారు? పనికి పోతాను మేడం, కూలి పనికి పోతాను. అంటే అసలు కదలలేని స్థితిలో ఉంటాడా రాహుల్? అవును మేడం, పోయి పెడితే ఉంటాడు ఆయన. ఇవన్నీ మనమే చేయాలి ఏది చేసినా. రాహుల్ కి వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటని చెప్పారు డాక్టర్స్? పుట్టకతోనే వికలాంగుడు మేడం. ఆయనకి వెన్నుపూస సరిగా లేదు. కొన్ని రోజులు స్కూల్కి వేసాము. స్కూల్లో కొన్ని 1-2 రోజులు తీసుకెళ్ళాము. ఇంకా మేము తీసుకెళ్ళలేక ఇంకా ఇంట్లో పెట్టుకున్నాము. తనకి పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరిక ఉంది కదా, అలాంటిది డైరెక్ట్ గా సుమతి మేడం కమిషనర్ గారినే కలవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? మమ్మల్ని శివకృష్ణ గారు, విజయన్న గారు తీసుకెళ్లారు మేడం. మమ్మల్ని ఇక్కడే ఉంటారు వాళ్ళు. అసలు పోలీసులు అంటే చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ హడావిడి వాళ్ళకే ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి. అయినా సరే ఒక చిన్న బాబుకి ఇలాంటి కోరిక ఉంది అని చెప్పగానే ఏకంగా కమిషనర్ గారే స్పందించడం అనేది, వెంటనే పిలిపించి అతనికి కావాల్సినట్టుగా కమిషనర్ చైర్ లో కూర్చోబెట్టారు. ఏమనిపించింది? మీరేం మాట్లాడారు సుమతి మేడం గారితో? మేము పిలిచారు మేడం, తీసుకెళ్ళినాక మాట్లాడారు. బాబును చూశారు, చూసి పట్టుకొని అడిగారు మేడం ఎట్లా ఉన్నారు ఏంటి మీ బాబు అని అడిగితే ఆయన ఏం కావాలంటే పోలీస్ ఆఫీసర్ అని అడిగాడు. మంచి అడిగిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అవుతారంటే కూర్చోబెట్టి ఫోటో సెల్ఫీ తీసుకున్నారు. సహకారంగా ఉంటాము అని చెప్పేసి చెప్పారు మేడం. మీకు వచ్చిన కష్టం అనేది ఎవరు తీర్చలేనిది. బాబు ఆరోగ్య సమస్య కూడా చాలా పెద్దది. మీ శక్తి మేర అతనికి మీరు ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్నారు. కానీ పోలీస్ ఆఫీసర్ కావాలనే కోరిక గురించి తెలుసుకోగానే పోలీస్ ఆఫీసర్స్ కూడా స్పందించిన విధానాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అభినందించాల్సిందే. సుమతి గారికి కూడా మా తరఫున మేము థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము.
మీకు కూడా థ్యాంక్స్ అండి. తిరుమల గారు, రాధా గారు అద్దె ఇంట్లో ఉంటారు. చిన్న పనులేవో చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. మొత్తం 3 పిల్లలు ఉన్నారు. రాహుల్ అలా కదలలేని స్థితిలో ఉన్నా గానీ తన తల్లిదండ్రుల గురించి, తన కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తున్నాడో చూశారు కదా. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇప్పించండి అని అడుగుతున్నాడు. అయితే రాహుల్, ఇది ప్రభుత్వానికి సంబంధించింది. మీకు ఏవైనా ప్రభుత్వ పథకాలు వర్తించే అవకాశం ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ కావాలనే నీ కోరిక గురించి తెలుసుకోగానే ఐపీఎస్ సుమతి గారు ఎలా స్పందించారో, అలాగే మీ అమ్మా నాన్నకి నీకు ఒక ఇల్లు కావాలి అనే ఈ ఆశ ప్రభుత్వం వరకు వెళ్తే గనక ఖచ్చితంగా ఇది కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి తిరుమల గారు అండ్ రాధా గారు. శ్రీకృష్ణ గారు, విజయ్ గారు పోలీసులు ఉన్నారు మేడం. ఇక్కడనే. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. శ్రీకృష్ణ, విజయ్ గారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. చిన్నబాబు కోరికని తెలుసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళినందుకు మీకు కూడా అభినందనలండి. మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి అన్నయ్యలు ఇద్దరే మేడం. మా కష్టం చూసి. అభినందనలండి. చిన్నబాబు ఏదో అడుగుతున్నాడులే అని చెప్పి వదిలేయకుండా ఏకంగా ఐపీఎస్ వరకు తీసుకువెళ్ళడం, అతని కోరికని, కలని నిజం చేయడం అనేది గొప్ప విషయం.